ఆర్కే రోజా గారు చూసారా, ఒక టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి వచ్చి దాన్ని అక్కడ ఆవిడతో ఫోటో దిగడానికి వస్తే ఆగండి 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 అంటే కంప్లీట్ గా ఏదో అయిపోతుంది అన్నట్టుగా, ఇక్కడ ఏదో జరిగిపోబోతుంది అన్నట్టుగా కంప్లీట్ గా ఏంటి అంటే వాళ్ళని అంటరాని తనంగా వాళ్ళని ఏదో దూరంగా ఉంచాలి, మీరు కొంచెం దూరంగా ఉండండి. ఇంతకుముందు గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది ఆవిడే. మేము ఏమన్నా ఎస్సీ ఎస్టీలో అనుకున్నారా, మా పక్కన వచ్చి కూర్చోకూడదు అనుకుంటున్నారా ఏంటో అని. అంటే ఎస్సీ ఎస్టీలో వచ్చి పక్కన కూర్చోకూడదు అనుకున్న ఏమన్నా ఉందా, దేని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది ఇప్పటికీ అర్థం కాదు. కాకపోతే కొన్ని విషయాల్లో అంటే రోజా గారికి దూరం పెట్టాల్సింది. అంటే రోజా గారు చేసేటువంటి కొన్ని పనులు చూస్తే చాలా చేదరించుకోవాలనిపిస్తుంది. ఆవిడ మాట్లాడిన మాటలు కానీ, చేసే బిహేవియర్ కానీ, అంటే ఎదటవాడిని ఎంత ఎదవగా చేయాలన్నా వీళ్ళ తర్వాతే అనిపిస్తుంది. ఇలా అంటాం ఏంటి అంటే ఏమన్నా అంటరాని వాళ్ళ అంటే ఈవిడ ఉద్దేశంలో ఏమనుకుంటుంది, ఈవిడ అంటరాని ఘనంగా చేసే పనులు చూస్తే ఎదట వాళ్ళ దగ్గరికి కూడా రాదు. అలాంటిది ఏదో ఎవరో వచ్చి ఒక ఫోటో అడిగితే అక్కడ ఉండిపోండి అక్కడ పోండి ఉండిపోండి అంట. ఏంటి అసలు మరీ ఇంత దారుణంగా ఏదో అంటరాని వాళ్ళు, బయట వాళ్ళు, ఇంకొకటి వీళ్ళన్నా మనం ఎమ్మెల్యేలుగా ఎన్నుకొని ఈసారి అసెంబ్లీకి పంపించింది గతంలో. ఈసారి ఓడిపోయారు కాబట్టి సరిపోయింది. గతంలో కూడా ఇష్టం వచ్చినట్టు మాటలు, మేమన్నా ఎస్సీ ఎస్టీలమా అంటే వాళ్ళు అంటరాని వాళ్ళనేగా ఈ ఉద్దేశం. అంటే నోటికి ఏదొస్తే అది, ఏది మాట్లాడితే అది. కనీసం ఆవిడ బిహేవియర్ లో కూడా మార్పు రాకపోతే ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అసలు కనీసం రాజకీయాల్లో కాదు, అసలు సమాజంలో తిరిగే అర్హత కూడా లేనటువంటి వ్యక్తులే. సినిమాల్లో అదే వ్యక్తులే కదా, ఆవిడ సినిమా చూసే కదా ఆవిడ పిలిచేది, వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే కదా ఆవిడ బతికింది ఇన్ని సంవత్సరాలు. అలాంటిది మరి ఏ రకంగా వాళ్ళు ఆ డిఫరెన్స్ చూపిస్తుంది మనిషి. అసలు ఇంకా ఈ సమాజంలో కూడా ఇప్పుడు కూడా అలాంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇచ్చి ఇది చేసి ఆవిడని మంత్రులను చేసి లేదంటే ఇంకొకటి చేసినటువంటి వ్యక్తి పర్యాటక మంత్రిగా చేశారు ఆవిడని. ఇలాంటి వ్యక్తులు ఓడిపోయారు కాబట్టి సమాజానికి పట్టినటువంటి చీడ పురుగులు పోయినాయి అనుకోవచ్చు. కానీ వీళ్ళలో బిహేవియర్ మాత్రం పోలా, ఎందుకంటే లోపల నుంచి ఎప్పటి నుంచో ఉన్నది కదా, అది తీసిగా పోదు. మనమే ఇలాంటి 10 సార్లు గుర్తు చేస్తూ ఉంటే వీళ్ళ స్థాయిని మనం గుర్తు చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అది చూసారుగా అసలు క్లియర్ గా ఉండండి అంటే అసలు వాళ్ళు ఎంత చక్కగా ఒక ఫోటో అడుగుతానికి వస్తే ఆగండి 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 రావద్దు దగ్గరికి. ఇలాంటి వ్యక్తులు నిజంగా పోయింది కాబట్టి సరిపోయింది, కానీ పోకపోయి ఉంటే పరిస్థితి ఏంటో అసలు ఎప్పటికీ అర్థం కాలేదు. ఏదేమైనా సరే పోవటం అనేది చాలా మంచి పరిణామం. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇకనైనా అసలు అలాంటి వ్యాఖ్యలు కానీ అలాంటి చేయడంలో ఇలాంటి వాళ్ళు దూరంగా ఉంచడం మంచిది. రాజకీయాలకే కదా, సమాజానికే దూరంగా ఉంచాలి.